ఎవరు బాగున్నారు? ఇద్దరు హీరోయిన్స్‌లో ఎవరు బాగున్నారనా? నాకు మీనాక్షి గారు ముందు నుంచే ఒక చిన్న ఉండేది. ఇష్టం, ఆ! ఒక చిన్న క్రష్ అనుకోవచ్చా? క్రష్ అని కాదు. ఓకే. ఆవిడ ఎలా అంటే మేడం గారు ఆర్టిస్ట్‌లు అందరూ కూడా హాయ్ చెప్తారు. చిన్న నుంచి పెద్ద వరకు చాలా మంచిగా ఉంటారు. అది చెప్పాలంటే మీనాక్షి గారు కూడా నా వీడియోస్ చూసేవారు రీల్స్. అవునా? చూసి గిరీష్ యు ఆర్ సచ్ ఎ గుడ్ డాన్సర్ అని చెప్పేవారు అనమాట. ఓకే. చర్చ్‌లోనే. చూసి ఇంకా ఐశ్వర్య గారిని చూపించి చూడు ఎంత బాగా అబ్బాయి డాన్స్ చేస్తున్నారని. సరే, అనిల్ గారు ఎప్పుడైనా మీ వీడియోస్ చూసారా? రీల్స్ అవి చూసారు. చూసారా? రీసెంట్ గా మీసాల పిల్ల సాంగ్ రీల్ కూడా చూసారు. చూసి ఏంటి, ఏమైనా కామెంట్ పెట్టడం కానీ లేకపోతే? చూస్తారు రీల్స్ కొన్ని వైరల్ అవుతాయి, మిలియన్స్ లో వెళ్తుంటాయి కదా, యా. మోస్ట్లీ చూస్తారు. ఎందుకంటే అనిల్ గారికి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. బిగ్ బాస్ మిస్ అవ్వరు, కంపల్సరీ బిగ్ బాస్ చూస్తారు. ఇన్ కేస్ షూట్ లో ఉన్నా కానీ ఈవినింగ్ అయినా కానీ పెట్టుకొని చూస్తారంట ఆ రోజు ముందు రోజు ఎపిసోడ్. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ ఉంటారంట. తను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ అన్ని బాగా ఫాలో అవుతారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ కదా. సో ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వడం, గిరీష్ చాలా బాగా చేస్తున్నావు నువ్వు అని మీకు చెప్పడం అలాంటివి ఏం లేదు. థర్డ్ పర్సన్ ద్వారా నాకు తెలిసేది. ఓకే, మీసాల పిల్ల సాంగ్ చూసారు అని. సో మీసాల పిల్ల సాంగ్ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది కదా మీరు చేసిన సాంగ్. దానికి అంటే గిరీష్ గారు, నేను మిమ్మల్ని ఓపెన్ గా అడిగేస్తాను, మీకు వచ్చే ఇన్కమ్ కి మీరు చేసే రీల్స్ కి కొన్ని అంటే మీరు ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, వాటిని రెంట్కి తెచ్చుకుంటారా లేకపోతే కొనుక్కుంటారా? లేదు, మోస్ట్లీ కొనుక్కుంటా. అవునా? ఓకే, మోస్ట్లీ కొనుక్కుంటా. సో ఫస్ట్ రీల్ వ్యాలంటైన్స్ డే కి మీరు చేసిన రీల్ ముగ్గురు కలిపి చేశారు. అసలు అదంతా పెద్ద సక్సెస్ అవుతుందని చేసినప్పుడు తెలుసా మీకు? అసలు తెలియదు. నాకు నిద్ర వస్తుంది. 2 o'clock తీసుకెళ్లారు వాళ్ళు. కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళాక చెప్పు ఏం చేద్దాం చెప్పు అంటే ఈ సాంగ్ పెట్టి చేసేసాం. ఎర్లీ మార్నింగ్కి నేను అప్లోడ్ చేశాను. నేను ఎడిటింగ్ చేశాను కాబట్టి. అవును, మీరే ఎడిటర్ అంటే కదా. నేను చేసి అప్లోడ్ చేసేస్తే మీటింగ్స్లోకి వెళ్ళి కామెంట్ సెక్షన్ మొత్తం మాకు ఎలాంటి రెడ్ కలర్ బ్లాక్ కలర్ అని అలాగా ఉండేది కామెంట్ సెక్షన్ మొత్తం. తర్వాత ఫస్ట్ రీల్ ఓకే అని మళ్ళీ సెకండ్ డే మళ్ళీ బలవంతంగా తీసుకెళ్లేవారు. ఎవరైనా నిద్ర వస్తుంది నా వల్ల కాదురా అనేవాడిని. అది వైరల్ అయ్యింది. నిద్ర ఏదో కలిసి వచ్చిందండి. అయితే మీరు ఒక మంచి రీల్ చేద్దాం అనుకున్నప్పుడల్లా మీరు స్లీపీ మోడ్ లో ఇప్పటి వరకు కూడా రీల్స్ కి తీసుకుంటే వాళ్ళే ఫోర్స్ కి తీసుకెళ్తారు. వాళ్ళిద్దరేనా మెయిన్? అంటే మీ ఇద్దరు దగ్గరగా ఉన్నారు, మాదాపూర్ లో ఉన్నారు మీరు ఇంకా జగదీష్. తను పవన్ గారు వచ్చేసి కుకట్పల్లి ఇక్కడ ఉంటారు. సో కంపేర్ టు యూ బోత్ ఆయనే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ మీరు చేసే రీల్స్ అన్ని ఏమో ఇటు సైడ్ చేస్తారు. అదేంటి అసలు రీల్స్, మీరు చేసిన రీల్స్ పిక్నిక్ స్పాట్స్ ఎట్లా అవుతున్నాయి? ఇది అసలు చాలా మందికి ఇది ఒక $1 million క్వశ్చన్ ఏమో అనుకుంటాను నేను. నిన్నైతే లిటరలీ మేము స్పాట్కి వెళ్తే మొత్తం నిండిపోయింది. ఆ స్పాట్ రీల్ చేయాలి, ప్రమోషన్ రీల్. బ్రో పక్క వెళ్తారా మేము చేసుకోవాలి అన్నట్టు అయిపోయింది. మా వాళ్ళు అయితే అరే నీకు పంపించారు ఇంట్రా అంటున్నారు. అలా అయిపోయింది. నిజం చెప్తాను, ఆ చూసిన వాళ్ళు ఉంటారు కదా ఐటీ వాళ్ళు, ఆ సెంటర్ ప్లేస్ లో కూర్చొని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మొత్తం ఏరియా మొత్తం డాన్సెస్ అనమాట. ఎక్కడ నుంచి సిటీ అవుట్స్కట్స్ నుంచి డాన్స్ స్టూడియోస్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఐ థింక్ డెమోన్ మా పవన్ కూడా బయటకు వస్తే ఆ ప్లేస్ చేయలేడు. మేబీ అంటే ఇప్పుడు తనకి మంచి పాపులారిటీ వచ్చింది కాబట్టి ఆ ప్లేస్ లో చేయలేడు. సో నేనేమనుకుంటున్నానంటే ఆ ప్రెమిసెస్ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఏమైనా మీకు అది కూడా ఏమైనా కమర్షియల్ గా చెప్పి మా ప్లేస్ లో చేయండి, ప్రమోట్ చేయండి అని ఏమైనా అడిగారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదు, మాకు నైట్ టైం ఫ్రీ అవుద్ది. డే టైమ్ లో ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీ ఉంటాం. నైట్ టైమ్ లో వచ్చేసి రోడ్డు అప్పుడు నిలోఫర్ కూడా ఓపెన్ కాలే, చాలా ఫ్రీగా ఉండేది ప్లేస్ మొత్తం. ఎలా అంటే అసలు వెహికల్స్ ఉండేవి కాదు, ఏమీ ఉండేది కాదు. మాకు చాలా ఫ్రీగా చేసుకునే వాళ్ళం. అప్పుడు పోలీసులు కానీ సైబర్ పోలీసులు వాళ్ళు కూడా తిరిగి అంత ఇబ్బంది పెట్టేసేవారు కాదు, ఎందుకంటే మేమే కనిపించేవాళ్ళం. ఇప్పుడు గుంపు కనిపిస్తే 12 అయితే చాలు పరిగెట్టేస్తున్నారు. మీరు అలా తయారు చేశారు ఆ ఏరియాని. మరి మీ ముగ్గురు వల్ల అలా అయిపోయింది అది. అంటే మిమ్మల్ని చాలా మంది 3 idiots అని కూడా అంటున్నారు తెలుసా? 3 idiots ఎందుకు అంటే మీ వల్ల ఆ టైంలో ఆ ప్లేస్ లో రష్ బాగా పెరిగి మీ వల్ల పాపం పోలీసులతో తన్నులు కూడా తింటున్నారంట చాలా మంది. అవునా? లేదు, అక్కడ బైక్ రేసింగ్ చేస్తుంటారు కొందరు, వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ. మోస్ట్లీ డాన్స్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, చూసి వదిలేస్తారు. కొందరైతే వదిలేస్తుంటారు. కానీ 2కి 1కి కొందరు బైక్ రేసింగ్ చేస్తారు.
ఆ సౌండ్స్కి. అప్పుడు పోలీసులు వచ్చి ఇబ్బంది పెడతారు. మీరు ఉన్నారంటే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోండి. సో మొత్తానికి అలా కొన్ని మీరు చేసిన ప్లేసెస్ ని పిక్నిక్ స్పాట్స్ చేసి తయారు చేశారు. బట్ ఎనీవేస్, సో పవన్ గురించి వచ్చింది కాబట్టి ఎలా ఆడుతున్నారు అనిపిస్తుంది మీ ఫ్రెండ్ బిగ్ బాస్ హౌస్ లో? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో ఆడుతున్నాడు. నిజంగా నాకంటే చాలా ప్రౌడ్గా అనిపించింది కొన్ని ఎపిసోడ్స్ చూడగానే. ఓకే, ఫైనల్ గా టాప్ 5 లో ఉంటున్నాడు అనుకుంటున్నాను. ఉండాలి. యాక్చువల్లీ విన్నర్ అయ్యే డిజర్వ్ అతను, టాపర్ గా, ఇది విన్నర్ గా. చూడాలి ఏమవుతుందో. సపోర్ట్ చేయండి మీరు కూడా గాయస్. నిజంగా జెన్యున్ పర్సన్, పక్కా మీరు ఓట్స్ వేసి టాప్ 2 కూర్చోబెట్టండి ప్లీజ్. ఇక్కడ విషయం ఏంటంటే, పవన్ ఫస్ట్ వెళ్ళినప్పుడు పవన్ అందరికీ అగ్ని పరీక్ష అంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా తెలియడం వేరు, కానీ చాలా మందికి సుపరిచితమైంది అయితే అగ్ని పరీక్షతో. బట్ అగ్ని పరీక్షకి తను వెళ్ళడమే ఒక, మీకు మరి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, అది కూడా మీకు ఒక సర్ప్రైజ్ అని నాకు తెలిసింది. మీకు జగదీష్ గారికి ఇద్దరికి ఫస్ట్ తెలియదు అని తెలిసింది. లేదు, వాడు అప్లై చేయమని మాకు చెప్పాడు. అప్లై చేయమని చెప్పాడు. నేను వాడు పాజిటివ్ గానే చెప్పాడుగా, అప్లై చేయండి రా, మీకు బాగుంటుంది కెరియర్ కి, ఆపర్చునిటీస్ వస్తాయి. నేనైతే నా కోసం ఎక్కువ ఆలోచిస్తాడు. నేను ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశా కాబట్టి. సో నాకు సపోర్ట్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ ఇలా చేయి అలా చేయని కూడా చెప్తాడు. ఫ్రెండ్ గా సపోర్ట్ చేసేవాడు. సో ఇక్కడ ఏంటంటే పవన్ అనేసరికి ఎలా అంటే, రీతు చౌదరి వల్లనే పవన్ ఫోకస్ అయ్యాడు, తన సపోర్ట్తోనే తను తీసుకుని ఆడుతున్నాడు. సో లేదంటే పవన్ ఇండివిజువల్గా గేమ్ ఆడడం రాదు తనకి అని చెప్పేసి చాలామంది చెప్పేవారు. కట్ చేస్తే తను హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బట్ తిను మాత్రం టాప్ కంటెస్టెంట్స్లో టాప్ 5లో ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి టాక్ వినబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏది నమ్మాలి? రీతు వల్ల తను హైలైట్ అయ్యాడు అన్నది నమ్మాలా, లేకపోతే తిన ఓన్ గేమ్ తిన ఆడుతున్నాడు అనుకోవాలా? లేదు, అలా ఏం లేదు. ఇక్కడ ఇద్దరు కూడా స్ట్రాంగే. నాకైతే అబ్బాయిల్లో బాయ్స్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అంటే నాకు మా పవన్ అనిపిస్తుంది. అండ్ అమ్మాయిల్లో నాకు రీతు అనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ అమ్మాయి, కానీ తను డిజర్వ్స్ అసలు టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయి. ఎలా అనిపించింది రీతు బయటకు రావడం మీకు? అతను అమ్మాయి టాప్ 5లో ఉండాలి అసలు, బయటికి అంతే, మరేం చేయలేం. ఎక్స్పెక్ట్ చేయనిదే బిగ్ బాస్ అంటారు కదా, అలాంటిది. యాక్చువల్గా వీళ్ళిద్దరివి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ లా అనిపిస్తూ ఉంటాయి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు. బట్ వాట్ ఈస్ పవన్ క్యారెక్టర్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.